వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44 మరియు 46 డివిజన్ల పరిధిలో సుమారు 4,80,00,000 రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. దశల వారీగా అన్ని డివిజన్లలో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులు చేస్తున్నామని, రోడ్ల నిర్మాణ పనులను స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి కానీ నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107కి ఫోన్ చేసి మీ సమస్య మా దృష్టి తీసుకొస్తే వీలైనంత తొందరగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 46 డివిజన్లో 4.81 crores శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజ్ రెండు కూడా ఈరోజు నా చేతుల మీద శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న ప్రజలు నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఈ నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ భాగంగా ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్, రోడ్డు, సీసీ రోడ్లు వేసుకోవడం, అలాగే ఈరోజు డైట్ ఛార్జెస్ కూడా హాస్టళ్లలో పిల్లలకు నా చేతుల మీద ఈరోజు ఆవిష్కరించడం, వారి పిల్లలతో పాటు హాస్టల్లో భోజనం చేయడం, ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం, ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాంను ఈరోజు సక్సెస్ఫుల్గా పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యొక్క మంచి చెడులు, ఎందుకంటే చాలామంది పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలే మా యొక్క హాస్టళ్లలో చదువుకుంటారు. కాబట్టి అనునిత్యం వాళ్ళని కాపాడుకునే దిశగా మేము ముందుంటున్నాం. నేను నా ఇండివిజువల్గా కూడా నేను పిల్లలకు ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నా వర్డ్ ఒక్కటే, విద్య, వైద్యం, తర్వాత స్పోర్ట్స్, తర్వాత రైతుల కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పినాం. అదేవిధంగా నేను ప్రతి హాస్టల్ విజిట్ చేస్తున్నాను. నేను గెలిచినప్పటి నుండి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పిల్లలకు ఎక్కువగా మోటివేట్ చేసుకుంటూ వాళ్ళను స్పోర్ట్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని నా సొంత నిధులకు కలిగి కూడా వాళ్ళకు 50 నుండి 60,000 స్పోర్ట్స్కి టిప్పేయడం, అమ్మాయిలకు అన్నీ జరుగుతున్నాయి. సో ప్రజలు ఆశీర్వదించారు. తప్పనిసరిగా అందుబాటులో ఉంటూ ఈ యొక్క పనులు చేసుకుంటూ పోతానికి తెలియదు. కాంగ్రెస్ అధ్యక్ష మేడం సైడ్ స్వామి ఇంకా లోపల అందరూ వస్తారు. కొంచెం ఎందుకు ఫోటో బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది. ఓకే సార్, వెనక్కి జరగండి అన్న, వెనక్కి జరగండి సార్, వెనక్కి జరగండి అన్న. కొంచెం మీ కాలనీ తరఫు నుండి, మన అందరి తరఫు నుండి ధన్యవాదాలు. అలాగే సోదరు 46వ డివిజన్ కార్పొరేటర్ సరోజన గారు, వేదిక మీద అధికార ప్రతినిధి శేఖర్ గారు, జిల్లా కిసాన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మెట్టుగుట్ట చైర్మన్ రఘునందన్ గారు, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, 47వ డివిజన్ అధ్యక్షులు నాగరాజు, 44వ డివిజన్ అధ్యక్షులు స్వామి గారు, సాయంకాల శుభాకాంక్షలు. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా అందరు తీసుకొని వచ్చారు. మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కూడా మనం మాట్లాడడం జరిగింది కాలనీ వాసులతో. వారు చాలా చిరుకోరిక అడిగారు, రోడ్లు అడిగారు. తక్షణమే రోడ్ల పైన మనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది ఈరోజు నా చేతుల మీద జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే డంపింగ్ యార్డ్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు సీఎం గారితో కూడా మాట్లాడియడం జరిగింది. సీఎం గారు మాట ఇచ్చారు, తప్పనిసరిగా మళ్ళీ నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మడికొండ వేగవంతంగా అభివృద్ధి జరుగుతుంది టువర్డ్స్ హైదరాబాద్ సిటీ. మనం చూస్తున్నాం, ఇప్పుడు ఐటీ పార్క్ వచ్చింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్ను తక్షణమే, కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, మన చాలామంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందులో రైల్వేను 2 లైన్స్ వస్తున్నాయి మనకి. దురదృష్టకరం, ఎంతైతే మనం స్పీడ్గా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం, అంత నిరోధకంగా 2 రైల్వే లైన్స్, ఒకటి నస్కల్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి పోతుంది, ఇంకోటి రైట్ సైడ్ నుండి చింతలపల్లి అక్కడ వరకు పోతుంది. ఇది మనకు మన సిటీని అభివృద్ధి అయ్యే దిశలో బ్రేక్ పడుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు
రైల్వే లైన్ వచ్చిందంటే డివైడ్ అయిపోతుంది సిటీ, దాంతో అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా సోదరికి చెప్తే మొన్న అక్కడ పార్లమెంట్లో కూడా బలమెత్తి మాట్లాడింది. సో తప్పనిసరిగా అభివృద్ధి దిశలో ఎక్కడ కూడా వెనకపోయేది లేదు. అభివృద్ధి అనేది నిరంతరం ఈ యొక్క ప్రక్రియ. ఈ ప్రక్రియ భాగంగా మనం అందరం చూస్తున్నాం. 1 year లోపలనే మనం ఇవన్నీ 10 సంవత్సరాల్లో మనం అనుకున్న ఆశించిన ఫలితాలు లేకపోయినా వితిన్ 1 yearలో గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు మనం తీసుకొని వచ్చి వారి నుండి ప్రామిస్ చేసిన ఏదైతే మాటను నిలబెట్టుకొని మీ అందరం ఎమ్మెల్యేలు ఒక మాట పైన ఉండి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేవడం, అలాగే ఎయిర్పోర్ట్ రావడం, కోచ్ ఫ్యాక్టరీ కావడం, ఇవన్నీ కూడా మన వరంగల్ చాలా అభివృద్ధి దిశగా పోతుందనే దానికి నిదర్శనం. మేము నాయకులం కాదు సేవకులం అని ముందు నుండి చెప్తున్నాం. తప్పనిసరిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మన అదృష్టం నా చేతుల మీద ఇంద్రమ్మ ఇల్లు కూడా మోడల్ హౌస్ కూడా అసన్పర్తి మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డైట్ ఛార్జెస్ పిల్లలకు మన బడుగు బలగిన వర్గాలు ఎవరైతే మన పిల్లలు హాస్టల్లో చదువుతున్నారో దానిపైన కూడా ముందుగా నేనే సీఎం గారి దృష్టికి తీసుకుపోయాను. ఆ రోజు మనం మడికొండ హాస్టల్కి పోయినప్పుడు అక్కడ వారందరూ కూడా బాధతో సార్ మేము డబ్బులు తెచ్చి మరి అప్పు తెచ్చి పిల్లలకు భోజనం పెడుతున్నారంటే బాధ అనిపించి తక్షణమే సీఎం గారి దగ్గర దృష్టికి తీసుకుపోయి డైట్ ఛార్జెస్ వీటిపైన కూడా సీఎం గారికి చూపెట్టి అన్నగారు ఇది మార్చాలి మనం అంటే దానికి ఒక కమిటీ వేసి ఈరోజు డైట్ ఛార్జెస్ కూడా పిల్లలకు చాలా చక్కగా కాస్మెటిక్ ఛార్జెస్ అండ్ డైట్ ఛార్జెస్ 2 కూడా పెంచడం. ఈరోజు ఆ పిల్లలతో ఉండి నేను అన్నం తిన్నాను, భోజనం చేసే వాళ్ళతో. ఈరోజు నేను ఎక్కడ పోయినా కూడా ఎవరు చెప్పకపోయేది, ఎవరు చెప్పరు. అది ఒక మనలో ఉన్న ఒక జీల్ అంటే ఏమనాలి, మన ఆ ఆలోచన విధానం ఉండాలి. సామాజిక కొంతమంది పిల్లలకు చలికాలంలో దుప్పట్లు లేకుండా దుప్పట్లు ఇచ్చిన సందర్భంగా ఇచ్చారు. అలాగే హాస్టళ్లలో పిల్లలకు సరైన ఈవెన్ ఎలాంటి